భారతీయ 2 మూవీ బాగానే ఉంది కానీ బాగా లాక్సెస్ ఉన్నట్టు అనిపిస్తుంది. లైక్ మన ఎక్స్పెక్టేషన్కి అసలు రీచ్ అయిందని అనిపిస్తుందా? సరే అయితే మన రివ్యూ చూసేద్దాం. తేజ ఇప్పుడే ఇండియన్ టు భారతీయ మూవీ 2 చూసి వచ్చిన మూవీ మాత్రం వన్ టైం వాచబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమల్ హాసన్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ అండ్ యూనివర్సల్ హీరో. యాక్టింగ్ విషయంలో మనం తోప్. అండ్ తను ఒక సేనాపతి. ఏంటంటే స్టోరీ స్మాల్ అండ్ క్లియర్ కట్లో చెప్తాను. ఎక్స్ ఫ్రీడమ్ ఫైటర్ దేని గురించి పోరాడతాడంటే కరప్షన్ గురించి పోరాడతాడు. అండ్ అలాంటి కరప్షన్ గురించి పోరాడేటప్పుడు మన దేశంలో చాలామంది రాజకీయ నాయకులు అనేది చాలామంది ఉంటారు, ఎంతో కరప్షన్ చేస్తారు. అదంతా ఎక్స్పోజ్ చేయడానికి ఒక మంచి కోసం పోరాడే వ్యక్తి ఆ సేనాపతి. అండ్ దాని తర్వాత కమల్ హాసన్ ఈ మూవీలో నాకు ఒక ఫైట్ మాత్రం చాలా నచ్చింది. షర్ట్ లేకుండా ఒక ఫైట్ చేస్తాడు, ఒక మార్షల్ ఆర్ట్స్ ఆ ఫైటింగ్ ఎలా చేస్తాడో సేమ్ అట్లా చేసి. అండ్ దాని తర్వాత సిద్ధార్థ్ విషయానికి వస్తే సిద్ధార్థ్ సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ మాత్రం ఇచ్చి పడేశాడు. యాక్టింగ్ మాత్రం సిద్ధార్థ్ చాలా బాగుంది. లైక్ రకుల్ ప్రీత్ సింగ్ ఏదో ఉన్నట్టంటే మామూలుగా ఉన్నట్టనే ఉంది. అండ్ విలన్ క్యారెక్టర్ గురించి చెప్తే ఎస్జే సూర్య వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్ అనిపించింది. అండ్ దాని తర్వాత నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే మూవీలో స్టార్టింగ్ ఫస్ట్ 30 minutes మాత్రం చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్ దాట్ కొంచెం ఫస్ట్ 30 to 33 minutes ఆఫ్టర్ మెల్లగా వెళ్ళిన తర్వాత మూవీ కొంచెం స్లో అయినట్టు ఇట్లా అనిపిస్తుంది. లాస్ట్లో మనకి ఇంటర్వెల్ సీన్ చూసిన తర్వాత మనకి ఏనిపిస్తుంది, ఏంట్రా విలన్స్ అంతా అయిపోయింది, ఇంకా మూవీ ఏముంది, ఇక్కడ మూవీ అయిపోయింది అని అనుకుంటాం. కానీ దాని తర్వాత ఫస్ట్ హాఫ్ మామూలుగా ఉంది, కానీ సెకండ్ హాఫ్లో మనకి మూవీ అర్థం అవ్వాలంటే క్లియర్ కట్లో ఉంటుంది. ఎన్నో ఎమోషనల్ సీన్స్. ప్లస్ పాయింట్స్ ఫస్ట్ మనం చెప్పాలి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. లైక్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా బాగుంది. నాకు ఎక్కడ మైనస్ ఉందంటే సాంగ్స్ అయితే నాకు మామూలుగానే అనిపించింది. లైక్ స్క్రీన్ ప్లే అన్న సాంగ్స్ అన్న మూవీ అయితే కొంచెం ల్యాగ్ అనిపించింది. దానివల్ల కొంచెం ల్యాగ్ అయినప్పుడు కొంచెం ఏంటంటే మూవీలో కొంచెం డెప్త్ తగ్గిపోతుంది. ఒక మనుషుల ఇంట్రెస్ట్ అని ఒక సేనాపతి క్యారెక్టర్కి కమల్ హాసన్ ఎంత న్యాయం చేశాడో ఆ యాక్టింగ్ అన్న మూవీ మొత్తానికి కమల్ హాసన్ ఒక ప్లస్ పాయింట్. సిద్ధార్థ్ అయితే అసలు స్టార్టింగ్ నుంచి ఇక మొత్తం తిరుగుతూనే ఉంటాడు. తన కోసం ఏది కావాలో అదంతా, ఎక్కడికి వెళ్ళినా కరప్షన్ కరప్షన్ కరప్షన్. అసలు చాలా అలిసిపోతాడు, బాగా ఎమోషనల్ అయిపోతాడు సెకండ్ హాఫ్లో. యాక్టింగ్ మాత్రం తిరగదీస్తాడు. అండ్ దాని తర్వాత చెప్తే మూవీలో మనం చూసిన ఏంటంటే రియల్ లైఫ్ సినారియోస్ అన్ని బయటపడతాయి. లైక్ రియల్ లైఫ్ సినారియోస్ ఏంటి అంటే మన రియల్ లైఫ్లో కూడా మనం చాలా కరప్షన్ అనేది యాంటీ కరప్షన్ మనం చూస్తూ ఉంటాం. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇక్కడికెళ్ళిన ఇబ్బంది, ఏది కావాలన్నా ఊరికే లైఫ్లో ఏది రాదు, కరప్షన్ ఇస్తేనే లైఫ్ ఏది వస్తుంది. సేమ్ దానికి ఒక ప్లస్ ఎగ్జాంపుల్ మూవీ చెప్పడానికి అయితే వన్ టైం వాచబుల్. అలా అనేది తోపు సూపర్ హిట్ అయితే కాదు. కానీ నాకు ఎందుకు మైనస్ పాయింట్స్ అంటే కొంచెం ల్యాక్ సీన్స్ అన్న, మ్యూజిక్ అన్న, స్క్రీన్ ప్లే అన్న కొన్ని కొన్ని నచ్చలే. కానీ క్యారెక్టరైజేషన్స్ మాత్రం ఒక్కొక్కడు సూపర్ ఇచ్చి పడేశారు. ఈవెన్ నాకు విలన్ రోల్ కూడా చాలా నచ్చింది. ఎస్జే సూర్య మనకు తెలిసి ఎస్జే సూర్య చాలా మంచి దాంట్లో చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ ఏదో మామూలుగా అనిపించింది. అండ్ దాని తర్వాత సిద్ధార్థ్ గురించి చెప్పాలి అని అంటే సేమ్ ఇట్లాంటి మూవీలో ఇట్లాంటి క్యారెక్టర్ వచ్చింది. సేమ్ ఇట్లాంటి దానిలో సిద్ధార్థ్కి ఇంకా మంచి మంచి రోల్స్ వస్తాయి. ఈ మధ్యలో సిద్ధార్థ్ మనం తగ్గిపోయాడు అంటున్నాడు, కానీ ఈ మూవీకి మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ సిద్ధార్థ్ కంబ్యాక్ ఇస్తాడని. మూవీ డెఫినెట్లీ నేను ఇచ్చే రివ్యూ ఏంటి అంటే 2.90 బనానాస్. ఎందుకంటే నాకు అనిపించింది, నేను చెప్పాను, నాకైతే ఫస్ట్ ఆల్ నాకు చూడంగానే కమల్ హాసన్ అంటే ఎంతో పెద్ద హీరో, యూనివర్సల్ హీరో, సూపర్ అనిపిస్తుంది. కొన్ని మూవీస్లో జరిగేవన్నీ రియల్ లైఫ్ సినారియోస్ పెట్టింది. లైక్ స్టోరీ పరంగా బాగుంది, ఓల్డ్ స్టోరీ లైన్. కానీ మూవీ డెప్త్గా మనం ఆలోచిస్తే ఎమోషనల్ సీన్స్కి కనెక్ట్ అయినా డెఫినెట్లీ మూవీ నచ్చుతుంది అబ్బా. నేను చెప్తున్నా కదా, నాకైతే అందే నచ్చింది. ఇదనమాట కుమ్మేయండి, ప్రతి ఒక్కరు చూడండి. మన క్యారెక్టరైజేషన్ మూవీలో డెఫినెట్లీ యాంటీ కరప్షన్, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదంతా చాలామంది కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే కరప్షన్ చాలామంది ఫేస్ చేసేటోళ్ళే కాబట్టి. సో మూవీ డెఫినెట్లీ బాగానే ఉంటుంది. మూవీ మాత్రం నాకైతే వన్ టైం వాచబుల్ అని అనిపించింది. లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ మమస్ తేజ.